హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు ఎలానో విమర్శించారండి. ఒకతను పేర్ని నాని, ఆయన వచ్చేసి పేర్లు నానినో యాదో నాని, ఆయన వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు అంటే, నువ్వు సినిమాలో వాడే డైలాగులంతా ఇక్కడ వాడొద్దు, ఇక్కడ వాడితే అవంతా వర్కౌట్ అయ్యలేదు, అది ఎవరు జనాలు నమ్మే పరిస్థితులు లేదు, నీ మాట నమ్మేది లేదు, మా మాటే నమ్ముతారు, ఇట్లా అట్లా అని చెప్పేసి చాలా మాటలు ఏమేమో మాట్లాడారండి. కానీ దానికి ధీటైన సమాధానం ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరూ పేర్ని నాని గారికి సమాధానం చెప్పారండి. నీ మాటలు కాదరా మేము నమ్మేది పవన్ కళ్యాణ్ గారి మాటలు అని చెప్పేసి ఓట్ల రూపంలో వేసి ఆయన్ని ఇంట్లో భద్రంగా కూర్చోబెట్టేశారండి పేర్ని నాని గారిని. అది ఈసారి ఎలక్షన్లో పేర్ని నాని గారికి వైసీపీ పార్టీకి అందరికీ ఏపీ ప్రజలు చూపించారు. తర్వాత మాణిక్ చంద్ర వేస్తారు చూడండి, నాని మినిస్టర్ అయ్యి ఉండి కూడా తన నోట్ల మాణిక్యం లేకుండా ఎప్పుడూ ఉండలేదు. ఆ నాని ఏం మాట్లాడారంటే, పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు వచ్చి మీటింగుల్లో జనాలు ఆయన చూడ్డానికి వస్తారే కానీ వాళ్ళంతా ఓట్ల రూపంలో ఓట్లు ఖచ్చితంగా వేయరు. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్లోనే మనం చూసేస్తాం ఇట్లా అట్లా అని చెప్పేసి ఏమేమో పొంగు మాటలంతా చెప్పా. కానీ ఆయనకి కూడా చూడరా, మేము వచ్చి నిలబడేదే కాదు, ఇంక 10 మందిని ప్రభావితం చేసి మేము ఓట్లు వేసి చూపిస్తాము అని చెప్పేసి ఆయన మాణిక్ చంద్ వేసే నానికి నోరు మూసేలాగా చేశారండి ఆంధ్ర ప్రేక్షకులు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లల్లా అని చెప్పేసి ఎలా అయితే ఒక క్యూరియాసిటీతో అందరూ పనిచేశారో అలాగే ఈ సక్సెస్ కూడా ఆయన కళ్ళు తెరిపించి ఇక నుంచి జనాలు వచ్చే వాళ్ళందరూ ఓట్ల రూపంలో వచ్చేవాళ్ళే అని చెప్పేసి మళ్ళీ నిరూపించే విధంగా ఆయన చేశారండి. తర్వాత అంబటి రాంబాబు ఆయనను విమర్శిస్తాలు అయినప్పుడు ఒక మాట అంటా ఉండండి, అంబటి రాంబాబు నాపై నిలబడి గెలిమన్నో పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. అప్పుడు అందరి కార్యకర్తలు ఒకటే చెప్తానండి, ఆయన నిలబడే పని లేదురా, ఆయన తరఫున ఎవరన్నా నిలబడితే చాలు, నువ్వు పోయి ఇంట్లో కూర్చుంటావో ఈసారి చూసుకో అని చెప్పేసి చెప్తా ఉంటారు. అలానే ఎలా అయితే అన్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారు నిలబడే ఆవశ్యకత కూడా లేకుండా ఆయన నిలబెట్టిన వ్యక్తిని ఆయన గెలిపించి అంబటి రాంబాబుని నువ్వు రోడ్లలో కాదు ఇంట్లో పోయి డ్యాన్స్ ఆడుకో అని చెప్పేసి ఇంట్లో కూర్చోబెట్టేసారండి. తర్వాత ముఖ్యమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నెన్నో మాటలు మాట్లాడండి. అప్పుడంతా మాట మిసితే చాలు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే ఆయనకు ఒకే రీజన్నే, 3 పెళ్ళిళ్ళు, ప్యాకేజ్ స్టార్, దత్తపుత్రుడు, ఈ 3 మాటలు తప్పిస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేకి ఆయనకి ఏమీ లేదండి. ఎందుకంటే ఆయన ఒక నిజాయితీ గల వ్యక్తి కాబట్టి, ఏమీ లేదు కాబట్టి ఆయన అలా మాట్లాడుతూ ఉండేవాడు. ఆయనకు కూడా మాకు ఇవంతా కాదయ్యా కావాల్సిండేది, మాకు దేశం అభివృద్ధి కావాలా, మా ఆంధ్రప్రదేశ్లో అప్పులు లేకుండా ఉండాలా, మాకి ఉద్యోగాలు రావాలా అనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని సీట్లో ఎక్కిస్తాము, నిన్ను అదల పాతాళానికి తొక్కేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటను మేము నిరూపిస్తాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారో అలాగే కరెక్ట్గా దించేసినారండి, ఇంట్లో కూర్చోబెట్టేసరి మా జగన్మోహన్ రెడ్డిని. ఇక వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఇంకొకరు ఉండారండి, విపరీతం మాట్లాడి విపరీతం జనాలకంతా విసుగు పుట్టించేసిన ఒకే ఒక వ్యక్తి రోజా. ఈ రోజా మాట్లాడిన మాటలకి మామూలు ఒక ప్రేక్షకుడు కూడా బ్లడ్ బాయిల్ అయిపోవాలండి, అలా మాట్లాడేదండి ఈ రోజా. చాలా 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 వరస్ట్గా మాట్లాడేది. అందులో కొన్ని మాత్రం ముఖ్యంగా 3-4 విషయాలు మాత్రం మీకు చెప్తాను. ఫస్ట్ ఎత్తుతా ఉంటే నువ్వు గబ్బర్ సింగ్ కాదు రబ్బర్ సింగ్ అనేది, ఆయన గురించి విమర్శించేటప్పుడు ఆయన గురించి విమర్శించాలనే కానీ ఆయన చేసిన ఫిలిం గురించి నువ్వు గబ్బర్ సింగ్ కాదు నువ్వు ఒక రబ్బర్ సింగ్ ఈడ అనేది. ఇప్పుడు రబ్బర్ సింగ్ దెబ్బ ఎట్లుందమ్మా, అబ్బా గుయ్యి అనే తర ఉందా, ఇంట్లో కూర్చుంటువా, అలా చూపించాడు మా గబ్బర్ సింగ్. ఈజ్ నాట్ ఏ రబ్బర్ సింగ్, పక్కా గబ్బర్ సింగ్. తర్వాత ఇది జగన్ను వెంటుకు కూడా పీకలేవు అని చెప్పేసి అన్నదండి రోజా. చిటికను వేలిపోయిన ఉండే వెంటుకు కూడా పీకలేవు, నువ్వు ఏం చేసేకి అయ్యలే జగన్ని అని చెప్పేసి అన్న. కానీ తను అనిన మాటకి తనకి ఎంతరా దెబ్బ తగిలింది అంటే వెంటుకు కాదు,
పార్టీనే పీక్ అవతలు పారేసా, తలకాయ తీసి అవతలు పారేసా. అలా ఇచ్చాడండి దెబ్బ. అదల పాతాళాలను తొక్కుతాను అని చెప్పేసి ఫస్ట్ చెప్పిన ప్రకారం నడుచుకుంటే ఒక రాజకీయ నాయకుడు అంటే ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా జనాల ఒక అభిమానంతో గెలిచిన ఒకే ఒక స్టార్, డబ్బీకుండా మందీకుండా గెలిచిన ఒకే ఒక స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అదల పాతాళాలను తొక్కేసా జగన్మోహన్ రెడ్డిని. నువ్వు అంటే వెంటికి కూడా పెరుకునే కాయాలి అని చెప్పేసి, కానీ వెంటికి పెరికే పనులే, తలకాయనే పెరిగి పారేసా. అట్లా సిచ్యువేషన్ తెప్పించేసా జగన్మోహన్ రెడ్డికి. తర్వాత 50 ఏళ్ళు దాటింది, నువ్వు ఒక గాడికి వచ్చిండే వయసు వచ్చింది, ఇట్లా అట్లా అని చెప్పి ఏమేమో పంగలేని మాటలంతా మాట్లాడా. నువ్వు అసలు అసెంబ్లీ గేట్ కూడా దాటనిచ్చదు నిన్ను అని చెప్పేసి చెప్పాయి రోజా. అసెంబ్లీ గేట్ దాటేది ఏంటంటే అందరూ చెప్పారు కదా తన్నుకొని పోతాడు అని చెప్పేసి, ఆయన తన్నుకొని పోయేది నువ్వు యావ నోట్లో అయితే అసెంబ్లీ గేట్ కూడా దాటనిచ్చేదు అని చెప్పేసి అంటువో. నిన్ని అసెంబ్లీ గేట్ కాదు కదా, అసెంబ్లీ దగ్గరికి కూడా రానియకుండా చేసేసా. నీకైండే అవమానం ఎవరికి కాకూడదు అట్లా చేసి పెట్టేసా మా అన్న పవన్ కళ్యాణ్ అన్న. నువ్వు మాటల రూపంలో చెప్పిండావు, కానీ అన్న చేతుల రూపంలో చేసి చూపించినాడు. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు పటాకీలు అంటించుకొని స్వీట్స్ పంచుకొని అంతా ఆర్భాటం చేసిన నువ్వు నిన్ని ఎక్కడికి పంపిస్తారా అని చెప్పేది నువ్వే డిసైడ్ చేసుకో రోజమ్మా. రోజా ఫ్యాన్స్ కావచ్చును, రోజాకి అనుచరులు కావచ్చును, రోజాని అభిమానించే వాళ్ళు కావచ్చును, వీళ్ళకి అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను. రోజాకి ఇప్పుడు ఎట్లా పొజిషన్ రా అంటే అంత కఠోరమైన పొజిషన్ వస్తుంది రోజాకి. ముఖ్యంగా వైసీపీ పార్టీ ఓడిపోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంట్రా అంటే ఆర్కే రోజా. వాళ్ళు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఉంది చాలా మంది, దీనికి బాగా తిడుతూ ఉంది కాబట్టి ఇది అని చెప్పేసి, కానీ ఆవిడ చేసిన వాగ్దానాలు, ఆవిడ చేసిన పనులనిక్క జనాలు క్లీన్గా విసుగైపోయి పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలు ఇంకా నమ్మే విధంగా అయ్యి పవన్ కళ్యాణ్ గారి విజయంలో తను కూడా ఒక భాగమయ్యండి ఆర్కే రోజా. ఇది కాబట్టి రోజా కూడా ఒక రకంగా అప్పుడు మనసు మాకు బాధ పెట్టిన, ఇప్పుడు రోజాకి చాలా 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 థ్యాంక్స్ చెప్తాను. రోజాకి కానీ, ఈ అంబట్టి రాంబాబుకి కానీ, ఇంకెవరో పిర్ల నాని ఎవరు ఉండారు, ఆ పేర్ల నాని వాయనకి కానీ, మాణిక్ చందానికి కానీ, గుడివాడ వీనికి కానీ, అందరికీను కోడిగుడ్డు మంత్రికి కానీ అందరికీను పేరున థ్యాంక్స్ చెప్తాము. మీరందరూ అంత రెచ్చికొట్టిన దానికే కళ్యాణ్ గారి మీద కూడా ఇంకా మాకు ఉండే అభిమానం ఇంకా డబల్ త్రిబుల్ అయింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఏమైనా వీళ్ళు వ్యక్తిగతంగా ఇంత విమర్శిస్తారు, ఇలా నా వీళ్ళు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి తెలియజేసుకొని ఈసారి ఓట్ల రూపంలో సరిగ్గా చూపించినారు అని చెప్పేసి నా ఒక అభిప్రాయము. థ్యాంక్స్ టు ఆల్ వైసీపీ పార్టీ మెంబర్స్. జై హింద్, జై జనసేన.